వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఈ కార్యక్రమం నిర్వహించిన దేవళ్ళ వెంకటన్నకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నన్ను కూడా ఒక మెంబర్గా చేసి ఇక్కడ పిలిచినందుకు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రాధాన్యత కోరుకుంటాము. నిజంగానే ప్రతి ఒక్కళ్ళు నాన్న చెప్పినట్టు 30,000 మంది ఉన్న జనాభా కూడా మరి గతంలో మరి ఇక్కడైతే రాజకీయ పార్టీల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మీ కమ్యూనిటీ బేస్ మీద మేమేం చేయగలము అనేది ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా ఒక వాయిస్ అంటూ మేము ఇస్తాము. ఒక ప్రాధాన్యతని చేసింది అనేది ఒకసారి మీరందరూ గ్రహిస్తే మరి గతంలో కన్నా ఇప్పుడు ఇంకా మిన్నగా ఉంది. ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రాధాన్యత ఇచ్చే విధంగా మేము సపోర్ట్ చేస్తాము. ఏదైనా మాట్లాడగలగాలన్నా చేయాలన్నా కూడా సంక్షేమ పథకాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్న మరి వడ్డేరి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నారు. అందరి ఆవేదన ఏంటి అని అంటే మన కమ్యూనిటీకి మనం ఏం చేయగలగము, ఒకవేళ రాజకీయ పరంగా మేము ఉంటే కూడా మేము కూడా మా తరపు నుంచి రిప్రజెంట్ చేయగలము అని చెప్పే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎవరైనా కోరుకునేది అదే, మనం ఉన్నాము అని అంటే మన కోసం ఏం చేస్తారని చెప్పే ఆలోచన నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మరి ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ లేకపోతే ఉంటే మన తరపు నుంచి మాట్లాడగలగరని ఆవేదన చెందుతున్నారు. అన్న, నా తరపు నుంచి నేను ఎంతవరకు చేయగలను, నా తరపు నుంచి ఒకవేళ రిప్రజెంటేషన్ ఇవ్వమన్నా చేయమన్నా చేస్తానన్నా. ఎందుకనంటే మేము కులాలు మతాలు పార్టీలు అనేవి కాదు, అందరూ ఒకటే. మేము ఎందుకనంటే గత ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరి గురించి కులాలు మతాలు పార్టీల గురించి ఆలోచించలేదు ఆ సమయంలో. అదేవిధంగా మేము కూడా అలాగే ఉంటాము. గుంటూరు తూర్పులో మీరు చూసుకునే నాన్నగారు ముస్తఫా గారి గురించి చెప్పాలి. ఎందుకనంటే ఆయన అందరినీ సమానంగా చూశారు. అదేవిధంగా సమానంగానే చూసుకుంటూ వస్తాము. ఖచ్చితంగా మా వాయిస్ అంటూ మేము కూడా రైజ్ చేస్తాము. నాకు తెలిసినది అక్క చెప్పారు, ఇప్పుడు 30,000 మంది, మేము 30 లక్షల మంది ఉన్నాము, 14 లక్షల మంది ఓటర్లు ఉన్నాము. మేము కూడా ఒక ప్రాధాన్యతంగా మేము కూడా ఒక స్టేట్లో ఉన్నాము. ఖచ్చితంగా మాకు కూడా ఒక అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మేము చెప్తామన్నా, నాకు ఒక వాయిస్ ఇస్తే మాత్రం నేను రిప్రజెంట్ చేస్తాను. అది కూడా గుంటూరు తూర్పులో మీరు ఈ కార్యక్రమం నిర్వర్తించినందుకు ముందుగా ధన్యవాదాలు. అది మాకు తెలియాలి కదన్నా, నిజంగానే మా కమ్యూనిటీ గురించి మాకు తెలుసు. ఖచ్చితంగా మీ కమ్యూనిటీని మేము ఓన్ చేసుకోవాలన్నా కూడా మాకు తెలిస్తే ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తాము. ఎందుకనంటే ఫార్మర్స్ ఒకళ్ళు భూమిని నమ్ముకుంటే మీరు కూడా ఒకళ్ళు భూమిని నమ్ముకొని ఆ కార్యకలాపాలు మీరు చేస్తూ ఉంటారు. మీకు మేము అండదండగా ఉంటాము, తోడుగా ఉంటాము. మీకు ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము సహకారాలు అందిస్తాము. ఖచ్చితంగా మీరున్న పెద్దవాళ్ళందరూ మీరు రాజకీయ పరంగా ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో అందరూ ఊరుకునే రారు, రాజకీయాల్లో ఒక ఆశయంతో వస్తారు. మేము మా వాళ్ళకి మేము తోడుగా ఉండాలనే ఆశయంతో వస్తారు. ఖచ్చితంగా ఆ ఆశయాన్ని నిర్వర్తించే విధంగా నా వంతు ఎంతవరకు సహాయం చేయాలో నేను చేస్తాను, నేను తోడుంటానని చెప్పి మాటిస్తున్నానన్నా. థ్యాంక్ యూ.